ఇంకొకసారి ఇక్కడ మనకు వినాయకుని సంబంధించిన వ్యక్తి ఒక అంటున్నాడు, అది ఇవ్వండి. మానవిక ఒక 4 పాటలు ఏ రకంగా అయితే తిరుపతిలో ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఏ రకంగా అనుకుంటామో, హైదరాబాద్ లో ఓం నమో గణేశ అనే ఒక కూతురు వారు ఈ పాటలు పాడారు. వారు మనకు హైదరాబాద్ గణేశుడికి మొట్టమొదటిగా 4 పెన్ డ్రైవ్ ఇచ్చారు. వారికి హైదరాబాద్ గణేశుడి తరఫున హైదరాబాద్ బస్తీ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి. వారికి వాళ్ళ కూతురుకు అందరూ కూడా పాటలు రాశారు. వినాయకుడి పేరు మీద ఓం నమో గణేశ అని ఒక స్లోగన్ రాశారు. మనం ప్రతిరోజు ఈ స్లోగన్ పెట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సందీప్ గారు మాట్లాడతారు. హలో, బేలా ఒక నిమిషం. హైదరాబాద్ భక్తులకు మరి ఇక్కడ వచ్చే అందరికీ తెలియజేస్తుంది ఏమంటే, ఈ సంవత్సరము 70 సంవత్సరాలు మనం హైదరాబాద్లో వినాయకుని పెట్టి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ వినాయకుని 70 సంవత్సరాలలో మనం చరిత్ర సృష్టిస్తాము. 70 అడుగుల వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడే. మట్టి వినాయకుడు అంటే నాట్యదు. వీరికే మన ఊరికి ఉంటుంది. మన యథావిధిగా మనం ఎట్లయితే ప్రతి సంవత్సరం చేస్తామో మట్టి గణపతి 70 అడుగుల గణపతి చాలా బ్రహ్మాండంగా చేస్తాం. సంవత్సరం హైదరాబాద్లో కానీ విధిగా ఎదుగని రీతిలో హైదరాబాద్లో మనం ఎట్లాగైతే ఇన్ని సంవత్సరాల నుండి ఈ చరిత్ర గల ఈ హైదరాబాదు ఎంతో మంది ముఖ్యమైన ఈ ప్లేస్ ఇది. భక్తులు వేలాది మంది లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటారు. ఆ వచ్చే భక్తులకు కూడా మనం ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి సంవత్సరం విధంగా చేస్తామో బస్తీవాసులు హైదరాబాద్ నివాసులు ఎంత సహనంతో ఉంటారంటే, ఇక మనం హైదరాబాద్లో 11 రోజులు వాళ్ళు నిద్రాహారాలు మాని ఈ ఉత్సవాలు పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా దయచేసి సుదర్శన్ గారు చనిపోయిన తర్వాత మనము దీన్ని ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులు ఈ సంవత్సరము 70 సంవత్సరాలు చరిత్ర సృష్టించాము. ఇక్కడ చరిత్ర సృష్టించాము. 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు. ఒక భక్తుడు ఆనంద్ గారు ఇక్కడ వాళ్ళ పాప మానవిక మన భక్తులు మనకు దేవుడి పేరు ఓం గణపతి అనే పాట రాశారు. వాళ్ళు ఒక పెద్ద 4